సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా. గౌతమి ఫుడ్స్ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి తెలుగువారి పెద్ద పండుగ. సంక్రాంతి వస్తే చాలు మన ఇల్లంతా పిండి వంటలతో నిండి ఉంటాయి. అందరికీ ఎంతో ఇష్టమైన పిండి వంటల్ని ఈరోజు మనం తయారు చేసుకుందాం. మరి ఈ సంక్రాంతి పిండి వంటలు మీరు కూడా మీ ఇంటి వద్ద చేసుకుని తినండి, ఎంజాయ్ చేయండి. బెల్లం సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. సున్నుండలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది పిండి వంటల్లో భాగంగా చేసినా సరే ఆరోగ్యానికి ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాంటిది. మరి సున్నుండల్ని బెల్లంతో తయారు చేస్తే ఇంకాస్త హెల్దీగా కూడా మారుతాయి కాబట్టి ఈరోజు మనం అదే తెలుసుకోబోతున్నాం. సున్నుండలు తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన మొదటి పదార్థం మినప్పప్పు. 1 కప్పు మినప్పప్పుని ప్యాన్లో వేసుకోండి. మినప్పప్పుని మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. 6 నుంచి 7 నిమిషాల పాటు వేపిన తర్వాత ఇది రంగు మారడం స్టార్ట్ అవుతుంది. ఇలా రంగు మారడం మొదలైన తర్వాత మీరు దీంట్లో బియ్యం వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకోవాలి. బియ్యం ఇంకా మినప్పప్పుని కూడా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సున్నుండలకి ఇలా మినప్పప్పు బియ్యం వేపుతుంటే ఈ వాసన వీధి చివరి వరకు వెళ్తుంది. అంత మంచి స్మెల్ వచ్చే వరకు మీరు వేపుకోవాలి. ఈ విధంగా రంగు మారాయి కదా, అంటే బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని ఇవి పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. సున్నుండలు కొంతమంది బరగ్గా తినడానికి ఇష్టపడతారు, కొంతమంది సాఫ్ట్గా కరిగిపోయేటట్టు ఉంటే ఇష్టపడతారు. నేనైతే సున్నుండల్ని మెత్తటి పౌడర్లా బ్లెండ్ చేశాం. మీకు కావాలి అనుకుంటే కొంచెం బరకగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను మెత్తటి పొడిలా గ్రైండ్ చేశాను. అలాగే బెల్లం కూడా 1 కప్పు తీసుకుని తురిమి ఉంచుకోండి. బెల్లం ముక్కలు అయితే కలవకుండా ఉంటుంది కాబట్టి ఇలా తురుముకుంటే ఈ సున్నుండల పిండిలో బాగా కలుస్తుంది. సున్నుండల పిండిలో బెల్లంని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బెల్లం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత దీంట్లో నెయ్యి వేసుకుంటూ ఉండాలి. కనీసం 1/2 కప్పు నెయ్యి అయితే పడుతుంది. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేసుకుని కలుపుకుంటూ మనకి ఉండలా వస్తుందా లేదో చూసుకుని దానికి సరిపడినంత నెయ్యి వేసుకుని సున్నుండల్ని తయారు చేసుకోవాలి. సున్నుండలు చేసేటప్పుడు బాగా గట్టిగా నొక్కుతూ ఉంటే అవి విడకుండా ఉంటాయి. ఇలా మీరు ఉండల్లా అన్ని సున్నుండల్ని తయారు చేసుకోండి. ఆల్రెడీ పంచదార సున్నుండల్ని పోస్ట్ చేశాను. ఆ వీడియో కావాలి అనుకుంటే అది కూడా చూడొచ్చు. చూసారు కదా ఎంతో ఈజీగా బెల్లం సున్నుండలు రెడీ అయిపోయాయి. ఇక లేట్ చేయకుండా వెంటనే సున్నుండలు చేయడం మొదలు పెట్టండి. తరువాత పిండి వంట జంతికలు మనందరికీ ఎంతో ఇష్టం కదా. ఎప్పుడూ ఒకేలా చేసే జంతికలా కాకుండా జంతికలు ఇంకా రుచిగా రావాలి అంటే ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు తెలుసుకోబోతున్నాం. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మిక్సీ జార్లో 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకుని పౌడర్లా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో 1 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే మనం గ్రైండ్ చేసి పౌడర్లా తయారు చేసుకున్న పుట్నాల పప్పు పొడిని వేసుకోవాలి. ఇందులో మీరు రుచికి సరిపడినంత ఉప్పు అలాగే పసుపు వేసుకోండి. ఇక్కడ జంతికల్లో వాము వేస్తున్నాం. 1/2 టీ స్పూన్ వాము అలాగే 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె కూడా వేడి చేసి వేయండి. ఇలా వేడి నూనె వేయడం వల్ల జంతికలు అనేవి గుల్లగా వస్తాయి. పిండిలో నూనె బాగా కలిసేలా కలుపుకోండి. ఈ ప్రాసెస్లో జంతికలు చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా కలుపుకున్నాం కదా, ఇందులో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. నువ్వుల నూనెతో చేయడం వలన జంతికలు రుచిగా రావడంతో పాటు ఆరోగ్యానికి కూడా మంచిది. ఎందుకంటే ఎక్కువగా నూనెనైతే పీల్చదు. పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాం కదా. ఇప్పుడు మనం జంతికలు గొట్టం తీసుకుని అందులో జంతికలు వేసుకోవడానికి ఉండే ప్లేట్ని పెట్టుకుని ఈ జంతికలు గొట్టంని గ్రీస్ చేసుకోవాలి. ఇలా గ్రీస్ చేసుకున్న ఈ జంతికల గొట్టంలో పిండిని పెట్టుకుని మూత పెట్టుకుని ఇక మనం జంతికలు వేసుకోవచ్చు. జంతికలు గొట్టం రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదా. ఇప్పుడు
కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. మనం జంతికలు గొట్టంతో జంతికలు వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక జంతికలు కరకరలాడే వరకు అటు ఇటు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ జంతికల తయారీకి మనం పుట్నాల పప్పు వాడాం, అలాగే నువ్వుల నూనెలో డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి జంతికలు చాలా రుచిగా ఉంటుంది. జంతికలు వేగిపోయాక ప్లేట్లోకి తీసుకోవచ్చు. ఎక్కువ ఆయిల్ కూడా లాగలేదు, చేతికి కూడా మనకి ఆయిల్ అంటుకోదు. చాలా రుచిగా ఉండే ఈ జంతికల్ని మీరు కూడా మీ ఇంటి వద్ద ట్రై చేయండి. మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. కజ్జికాయలు అనేవి ఆంధ్ర స్పెషల్ పిండి వంటలు. కజ్జికాయల్ని రకరకాలుగా తయారు చేస్తారు. దాంట్లో స్టఫ్ కూడా రకరకాలుగా పెడతారు. మనం ఆంధ్ర ట్రెడిషనల్ పద్ధతిలో కజ్జికాయలు తయారు చేసుకోబోతున్నాం. ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వని ప్యాన్లో వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే 4 నుంచి 5 నిమిషాల పాటు అది రంగు మారేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోండి. ఇది రంగు మారుతూ ఉంటుంది కదా, ఈ టైంలో మనం పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకుని ఇది కూడా రవ్వతో కలిసేలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తడి ఇంకి పొడి పొడిగా మారేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయింది. ఇది పక్కన పెట్టుకోండి, స్టవ్ను ఆఫ్ చేసుకొని. ఇప్పుడు మిక్సీ జార్లో 2 యాలక్కాయలను వేసుకుని 1/2 కప్పు పుట్నాల పప్పు వేసుకోవాలి. పుట్నాల పప్పుని పొడిలా గ్రైండ్ చేసుకోండి. ఈ పొడిని కూడా రవ్వ కొబ్బరి మిశ్రమంలో కలుపుకోవాలి. అలాగే పంచదార ఫస్ట్ 1 కప్పు వేసుకుని బాగా కలిసేలా కలుపుకోండి. కజ్జికాయలోకి ఈ స్టఫ్ అనేది చాలా బాగుంటుంది, రుచిగా ఉంటుంది. తీపి సరిపోకపోతే ఇంకొక 1/4 కప్పు పంచదార వేసుకుని మిక్స్ చేసుకోండి. కజ్జికాయల లోపల స్టఫింగ్ అనేది మనకి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు 2 కప్పుల మైదా పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకుని వేడి నెయ్యి 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. పిండిలో నెయ్యి బాగా కలిసేలా కలుపుకోండి. ఇలా షేప్ అనేది వచ్చేంత వరకు నెయ్యిని పిండిలో కలిపిన తర్వాత దీంట్లో కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని పూరీల పిండిలా కలుపుకోవాలి. ఆంధ్రాలో కజ్జికాయలు రకరకాల పద్ధతిలో తయారు చేస్తారు. అందులో ఈ రవ్వ కొబ్బరి కజ్జికాయలు ఒక రకం. ఇలా పూరీల పిండిలా కలుపుకున్నాం కదా. ఇప్పుడు చపాతీ పీటపై పిండి జల్లుకుని మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా తీసుకుని చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకోవాలి. మరీ దల్సరిగా కాకుండా కాస్త పల్చగా పూరీలా తయారు చేసుకోవాలి. ఇలా మనం చిన్న చిన్న పూరీలు రెడీ చేసుకున్నాం కదా, వీటిని కజ్జికాయల మౌల్డ్స్ అంటారు. నా దగ్గర చెక్కది అలాగే ప్లాస్టిక్ది కూడా అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన వాటిలో కజ్జికాయలు తయారు చేసుకోవచ్చు. పూరీని కజ్జికాయ మౌల్డ్పై పెట్టుకుని దాంట్లోపల స్టఫింగ్ వేసుకోవాలి. ఈ రవ్వ కొబ్బరి మిశ్రమం ఇందులో 1 స్పూన్ వరకు వేసుకొని దాని అంచుల్ని నీటితో తడుపుకోవాలి. ఇలా క్లోజ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ను రిమూవ్ చేశారు అంటే కజ్జికాయ షేప్ అనేది వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా కజ్జికాయలన్నీ చేసుకుని ఉంచండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా నూనెలో కజ్జికాయల్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కజ్జికాయల్ని ఫ్రై చేసుకోవాలి. కజ్జికాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటు ఇటు తిప్పుతూ కజ్జికాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీలో కూడా మనం ఇవి చేసి పెట్టుకోవచ్చు. కజ్జికాయలు మంచి కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు ఆయిల్లోంచి తీసేసుకొని ప్లేట్లోకి వేసుకోండి. ఇక మనకి పండగలప్పుడు తినడానికి మంచి స్నాక్ అనేది రెడీ అయిపోయింది. ఈసారి మీరు కూడా కజ్జికాయల్ని ఇలా తయారు చేసుకోండి. కజ్జికాయలు రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చిట్టి చెక్కలు లేకపోతే చిట్టి అప్పడాలు అంటారు, వీటిని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం.
వీడియోలో ఉన్న మెజర్మెంట్స్ పాటించినట్టయితే పక్కాగా మీకు స్వీట్ షాప్ లాగే క్రిస్పీగా టేస్టీగా స్టోర్ చేసుకునే విధంగా కూడా ఉంటాయి. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఒక ప్యాన్ తీసుకుని అందులో 1 కప్పు నీళ్లు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత దాంట్లో తగినంత ఉప్పు వేసుకోండి. సన్నగా తరిగిన కరివేపాకు 1 టేబుల్ స్పూన్, అలాగే 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. ఇది మరిగేలా మరిగించుకోవాలి. ఇలా మరగడం స్టార్ట్ అయిన తర్వాత దీంట్లో మనం 1/4 కప్పు బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు మైదా పిండిని కూడా వేసుకోవాలి. ఇవి వేసుకున్న వెంటనే స్టవ్ని టర్న్ ఆఫ్ చేసేసుకుని ఇవి బాగా కలిసేలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకున్న పిండిని గోరువెచ్చగా ఉన్నప్పుడే దాంట్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. చేతికి అంటుకోకుండా ఉంటుంది. పిండిని సాఫ్ట్ పిండి ముద్దలా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేస్తూ కొద్దిగా పిండిని మర్దనా చేస్తున్నట్టు చేస్తూ మీరు సాఫ్ట్ పిండి ముద్దలా కలుపుకోండి. మనం చేసుకునేవి చిట్టి అప్పడాలు. పేరులోనే చిట్టి ఉంది కాబట్టి మనం చిన్న చిన్న ఉండలు తయారు చేసుకోవాలి. ఎంత సైజ్ చేసుకోవాలి అనుకుంటున్నామో అంత సైజ్కి సరిపడా ఉండల్ని ఇలా బాల్స్లా తయారు చేసుకుని ఉంచుకోవాలి. ఇవి ఉండలుగా తయారు చేసుకున్న తర్వాత ఒక ప్లాస్టిక్ ర్యాప్ పైన ఆయిల్తో గ్రీస్ చేసుకోండి. అలా చేయడం వల్ల మనకి అంటుకోకుండా ఉంటుంది. పిండి బాల్స్ అన్నీ పెట్టిన తర్వాత వేరే ఒక ప్లాస్టిక్ ర్యాప్ దానికి కూడా ఆయిల్ రాసి ఇలా కవర్ చేసుకుని గ్లాస్తో ప్రెస్ చేయాలి. మనకి చిట్టి అప్పడాలు అనేవి మంచి షేప్ వచ్చేస్తాయి. ఇలాగే మొత్తం అన్ని చిట్టి అప్పడాలని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. చిట్టి అప్పడాలు అయితే ఫ్రై చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ చిట్టి అప్పడాలని వేసుకుని హై ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలి. ఈ చిట్టి అప్పడాలు ఎన్నైనా సరే మనకి తినే కొద్దీ తినాలి అనిపించే అంత టేస్టీగా ఉంటాయి. దీన్ని టీతో కానీ తినచ్చు. అలాగే మీరు సంక్రాంతికి పిండి వంటలుగా కూడా తయారు చేసుకోవచ్చు. ఇవి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని ఆయిల్లోంచి తీసేసుకుందాం. చాలా డేస్ వరకు కూడా ఈ చిట్టి అప్పడాలని మనం స్టోర్ చేసుకోవచ్చు. కొంతమంది అయితే వీటిని చిట్టి చెక్కలు అని కూడా అంటారు. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈసారి మీరు పిండి వంటలు కానీ స్నాక్స్ కానీ ఎక్కువ రోజులు ఉంచాలి అనుకునేవి చేసుకోవాలి అనుకుంటే ఇలా చిట్టి అప్పడాలు తయారు చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.